మిస్టర్ ఎలీస్, ఈ లేఖని వెంటనే పోర్ట్ విలియమ్స్ కి అందేలా చూడండి, త్వరగా. చిత్తం మహారాజా. మహారాజా, ఏంటిది? మహారాజా, మహారాజా, ఇంత రక్తమా? మహారాజా, మహారాజా, మమ్మల్ని క్షమించండి లక్ష్మి. ఇది మీకు ముందుగానే ఎందుకు చెప్పలేదు అంటే, మేము ఝాన్సీకి ఒక వారసుడు కావాలి, ఆ యువరాజుని అందుకే మీకు ఇచ్చేశాం. ఇక ఝాన్సీని మీకు అప్పగిస్తున్నావు లక్ష్మి. అది మీ బాధ్యత. ఆ జయకారాలు ఎందుకని ఆగిపోయాయి? ఎంత నిశ్శబ్దంగా ఉందేం? ఈజ్ ద కింగ్ డెడ్? లేదు, ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకి వైద్యం జరుగుతుంది. నో, మిస్టర్ ఎలిస్, ఝాన్సీ మహారాజు బతికే అవకాశం లేదు. ఇవాళ చచ్చిపోతాడు, తప్పకుండా చచ్చిపోతాడు. అక్కడ వాడి చావు, ఇక్కడ ఝాన్సీ మన సొంతం. ఆయన బ్రతుకుతారు. ఈ ఝాన్సీ కూడా ఆయనదే. ఝాన్సీ అనాథ కాబోదు మిస్టర్ నెల్సన్. ఇదిగో, ఆయన ఝాన్సీ రాజ్యానికి చట్టబద్ధమైన వారసుని ప్రకటించేశారు. చూడు. ఆయన తన వారసుడిగా ఆనంద్ రావ్ నివాల్కర్ ని నిర్ణయించారు. ఇట్స్ నాట్ పాసిబుల్. వాడింకా ఎలా బతికి ఉన్నాడు? నాకు అర్థం కావడం లేదు. అతను మరణించిన వార్త రాజభవనం వారే ఎందుకు ప్రకటించలేదు? అనవసరంగా ఆందోళన పడకండి నెల్సన్ గారు. మహారాజు కొన ఊపిరితో కుట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఆ ఊపిరి కూడా పోవచ్చు. Kill him, damn it! Right now! అలా వాడు చచ్చిపోనట్లయితే నువ్వు వాడిని చంపేయి. నేను నీకు ముందే చెప్పాను కదా, ఆ నలుగురు పైకి వెళ్ళిపోయారు. ఐదవ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. వెళ్ళి అతన్ని కాపాడుకో. అతని ఊపిరి ఇంకా పోలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.